ఏంటన్నా మీరు చెప్పేది? అబ్బాయి లేకుండా పెళ్లి చూపులేంటి? అది వాళ్ళ ఆచారం అంట తల్లి. పెళ్ళైన 36 గంటల తర్వాతే అబ్బాయి అమ్మాయి మొహం చూడాలంట. ఒకవేళ అప్పుడు నేను ఆయనకి నచ్చకపోతే? నచ్చినా నచ్చకపోయినా ఇష్టంతోనే కాపురం చేయాలి. కడ వరకు కలిసి మెలిసి బతకాలి. కష్ట నష్టాలని పంచుకోవాలి. మరొక దారి లేదు తల్లి. ఇదెక్కడ ఆచారం నాన్న? నేనెప్పుడు వినలేదు. ఇది టమాటా వంశం వారి ఆచారం తల్లి. నువ్వీ కాలం ఆడపిల్లవి కాబట్టి నీకిలాంటి ఆచారాలుంటాయని తెలీదు. మేము పాతకాలం మనుషులం గదా. మాకీ టమాటా వంశం గురించి ఇలాంటి ఆచారాల గురించి ముందు నుంచే తెలుసులే. నాకేం తక్కువని ఇలాంటి సంబంధం తీసుకొచ్చాను నాన్నా? నీకేం తల్లి, పుత్తడి బొమ్మవి, బంగారు కొమ్మవి, ముత్యాల హారానివి. అంతేనా? ఆవులు మేసే గడ్డివి, బావిలోని కప్పవి, నీళ్లు డ్రమ్ముకు పట్టే పాకుడివి, తొమ్మ చెట్టు చెక్కవే, సర్కారు చెట్టు ముల్లువని కూడా చెప్పండి. చూడు నాన్నమ్మా. లేకపోతే ఏమిటి తల్లి? కూతురి మీద ప్రేమతో ఆయనేదో చెప్పడం, నాన్న మీద ఇష్టంతో నువ్వు పొంగిపోవడం. ఆపండి. ఏమయ్యా, ముందుగా అమ్మాయిని చూడ్డానికి వస్తున్న శారదమ్మ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. అది కాదమ్మా, పెళ్ళైన 36 గంటల తర్వాత ఆ అబ్బాయికి నేను నచ్చకపోతే ఇద్దరం బాధపడాలి కదా. ఇలా చూడు తల్లి, ఆ అబ్బాయి ఫోటో చూసి నువ్వు నచ్చాడని చెప్తేనే కదా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని కబురు పెట్టాము. ఇప్పుడేమో నాకు అబ్బాయి నచ్చాడు, నేను వాళ్ళకి నచ్చకపోతే ఎవరి కర్మకి ఎవరి బాజులు తల్లి. ముందుగా వాళ్ళని రానివ్వు. నిన్ను చూసిన తర్వాత నీ కోతి ముఖం అమ్మాయి నచ్చిందని చెప్తారా, నచ్చలేదని చెప్తారా, ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా. వాళ్ళకి నేను నచ్చితే మేం అదృష్టవంతులం. అంటే ఏంటమ్మా నువ్వనేది? అంటూ అనామిక ఏడుపు ముఖం పెట్టింది. ఇక పెళ్లికొడుకు రమేష్ ఇంట్లో, ఇదెక్కడ ఆచారం నాన్నా? ఒరేయ్, ఇది మన టమాటా ఇంటి వారి ఆచారం రా. పనికి మాలిన ఆచారం, ఏ దిక్కుమాలిన వెద పెట్టాడో గాని అని రమేష్ కోపంగా అంటూ ఉండగా ప్రసాద్ కల్పించుకొని, కళ్ళు పోతాయిరా, చంపలేసుకో, అలా తిట్టొద్దు. ఇంత మంచి ఆచారాన్ని పెట్టింది మీ ముత్తాత వాళ్ల తాతగారు. అబ్బో, ఏం పేరు? మా ముత్తాత వాళ్ళ తాతగారి పేరు పెంటయ్యా. ఏంటి పెంటయ్యా? అవును బాబు, పెంటయ్యే. ఆ కాలంలో టమాటా పెంటయ్య వస్తుంటే టమాటాలతో కొట్టేవాళ్ళ, లేదంటే పేడతో కొట్టేవాళ్ళ? కుళ్ళు జోకు లేకుండా పొలం దగ్గరికి వెళ్ళి వడ్లని కాటా సరిగా వేస్తున్నారో లేదో చూడు, ఎల్లు. అది కాదు నాన్న, నాకు పెళ్లి చూపులు అన్నప్పుడు నేను కదా అమ్మాయిని చూడాలి, నాకు కదా అమ్మాయి నచ్చాలి. ఇలా చూడు బాబు, నీకోసం ఇన్నేళ్లగా వస్తున్న మన టమాటా ఇంటి వారి ఆచారాన్ని ఇప్పుడు నేను గంగలో వదిలిపెట్టలేను. ఇప్పుడు నేను ఎలా కాపాడుతున్నానో నువ్వు కూడా మన వంశాచారాన్ని అలాగే కాపాడాలి. అప్పుడే పైనున్న మన పూర్వీకులు సంతోషపడతారు. లేదంటే అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని టమాటా వారి ఇంటి ఆచారాన్ని ఈ కాలం తండ్రి కొడుకులు పాటించడం లేదని ప్రేతాత్మలుగా వచ్చి మన వీపులు టమాటా పచ్చడి చేస్తారనన్నా. ఇలా చూడు బాబు, మన ఇంటి ఆచారాన్ని నువ్వెంత వెటకారం చేసినా, హేళన చేసి మాట్లాడినా నేను మాత్రం ఏ గంగలోనూ గలపను. నిన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లను. నేను మీ అమ్మ వెళ్ళి ఆ అమ్మాయిని చూసేసి వస్తాం. నిజం చెప్పు నాన్న, నువ్వు కూడా అమ్మని పెళ్ళైన 36 గంటల తర్వాతే చూసావా? అవును బాబు, పెళ్లి చూపులకి వెళ్ళలేదు, పెళ్లిలోనూ చూడలేదు. పెళ్ళైన 36 గంటల తర్వాత పడగ్గదిలోనే చూశాను. మీ అమ్మ సిగ్గుపడ్డం నాకింకా గుర్తుంది బాబు అని ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూడలేక రమేష్ ఇదేం కర్మరా బాబు అన్నట్టుగా ముఖం పెడతాడు. అప్పుడే ఇంట్లో నుంచి అందంగా తయారైన శారద వచ్చింది. బాబు రమేష్, మీ నాన్న అంత సిగ్గుపడుతున్నాడంటే పెళ్ళైన 36 గంటల తర్వాత నన్ను చూసిన సంగతి చెబుతున్నాడా? వారెవ్వా అమ్మ, నాన్న ఆ విషయమే తలుచుకొని సిగ్గుపడుతున్నాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మా పెళ్ళై 30 ఏళ్ళయింది బాబు. మీ నాన్న ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఎడుతాడో, సంతోషంలో ఎట్టా ఉంటాడో, దుఃఖంలో ఎట్టా ఉంటాడో ఆ మాత్రం తెలుసుకోపోతే నేను భార్యను ఎట్టా అవుతాను? మా పెళ్లి బంధానికి విలువే ఉంటుంది బాబు అని శారద చెప్పిన మాట విని ప్రసాదు సిగ్గుపడ్డం ఆపేశాడు. నాకు మీ అమ్మకి 2 ఇష్టాలుండవు బాబు. మా పెళ్ళైన 36 గంటల తర్వాత నేను మీ అమ్మని చూశాను. నవ్వుతూ లక్ష్మీదేవి కళతో కనిపించింది. ఆ రూపం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుందిరా. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు రోజులు మారాయి కదా నాన్న.
అయినా కొన్ని పద్ధతులు ఆచారాలు మారలేదు బాబు. అవి ఎప్పట్లాగే అట్టాగే ఉంటాయి. మాతో నువ్వెంత వాదించినా ఎట్టాంటి ఫలితం ఉండదు. నిన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లేది లేదు, నువ్వు అమ్మాయిని చూసేది లేదు. నువ్వు నీ భార్యను చూసేది పెళ్ళైన 36 గంటల తర్వాతే. ఇక పొలానికెళ్ళు, నేను మీ నాన్న పెళ్లి చూపులకి వెళ్ళొత్తాం, పదండే అని శారదా ప్రసాదులు ఆటోలో అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. ఇక చేసేదేమీ లేక రమేష్ కూడా ఇంటికి తాళం వేస్తాడు. అమ్మ వాళ్ళకంటే ముందుగా మనం అమ్మాయి వాళ్ళింటికెళ్ళి బల్లిలాగా ఏదో ఒక మూల దక్కుని అమ్మాయిని చూడాలి. లేదంటే పెళ్లి తర్వాత ఏ ఎత్తుపల్లున్న అమ్మాయో, ఏ మెల్లకన్నున్న అమ్మాయో, నల్లగా ఉండి అందంగా లేకపోయినా చేసేదే ఉండదు, కుయ్యో ముర్రో అనుకోవడం తప్ప అని రమేష్ అనుకుని తన బైక్ దగ్గరికి వచ్చాడు. పంచర్ అయిందని చూసి అర్థం చేసుకున్నాడు. అయ్యో, ఇది ఖచ్చితంగా మా నాన్న పనే అనుకుని బయటకొచ్చాడు. సైకిల్ తొక్కుతూ వెళ్తున్న ఫ్రెండ్ కనిపించాడు రమేష్కి. ఆలస్యం చేయకుండా అతని దగ్గర నుంచి సైకిల్ తీసుకుని స్పీడ్గా తొక్కుతూ ఉంటాడు. ఇక మరోపక్క రాజయ్య ఇంట్లో శారదా ప్రసాదులు కూర్చున్నారు. సుజాత అందంగా తయారైన కూతురు అనామికాని తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది. శారదా దంపతులకి అనామిక చాలా బాగా నచ్చింది. వదినా, అనామిక మాకు చాలా బాగా నచ్చింది, లోపల తీసుకెళ్ళు. అనామికాని తీసుకుని సుజాత లోపలికి వెళ్ళింది. రమేష్ సైకిల్ తొక్కుతూ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చాడు. గోడచాటున దాక్కొని అనామికని చూడాలని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. అనామిక మాత్రం కనిపించటం లేదు. అప్పుడే ఆ ఊరి వాళ్ళు రమేష్ దగ్గరికి వచ్చి దొంగోడాన్ని కొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా రమేష్ తప్పించుకుని సైకిల్ మీద పారిపోతాడు. శారద దంపతులు, రాజయ్య దంపతులు కూర్చొని కట్న కానుకలు, జరగాల్సిన పెళ్లి విశేషాల గురించి మాట్లాడుకుంటారు. చెల్లెమ్మ, బావగారు, మీరు అడిగినట్టుగా, మీరు చెప్పినట్టుగానే అన్నీ చేస్తాం. పెళ్లి కూడా ఘనంగా జరిపిస్తాం. మా అమ్మాయి అనామిక మీ అబ్బాయి రమేష్కి నచ్చుతుందిగా. ఇద్దరు కలిసి చక్కగా కాపురం చేసుకుంటారుగా. అన్నయ్య, అనామిక మా వాడికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇద్దరు చక్కగా కాపురం కూడా చేసుకుంటారు. మీరేం భయపడబాకండి, పెళ్లికి అన్ని సిద్ధం చేసుకోండి అని శారద చెప్పగానే రాజయ్య, సుజాతలు ఊపిరి పీల్చుకుంటారు. శారదా ప్రసాదులు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. ఇంటి దగ్గరున్న బైకును చూసి తమ కొడుకు పొలం దగ్గరికి వెళ్లాడు అనుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత అనామిక, రమేష్లకి పెళ్లి జరుగుతున్న రోజది. అందరూ వచ్చారు. పెళ్లి కూతురు అనామిక, పెళ్లి కొడుకు రమేష్ల మధ్య బట్టని అడ్డుగా పట్టుకున్నారు. అడ్డుగా ఉన్న బట్ట తీగానే తాళి కడుతూ అనామికని చూసేస్తాను అని మురిసిపోతూ ఉంటాడు. బట్ట తీశాడు. అనామిక వైపు చూశాడు. అనామిక ముఖానికి హీరోయిన్ ఫేస్ మాస్క్ ఉంది. నిరాశతో తాళి కట్టేశాడు. అది చూసి అనామిక కూడా నవ్వుకుంది. రమేష్ తాళి కట్టడం పూర్తి చేశాడు. అందరూ అక్షింతలు వేసి కొత్త దంపతుల్ని దీవించారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. పూలతో అందంగా అలంకరించిన మంచం మీద రమేష్ తెల్లని పంచె కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతనికి టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేను పెళ్లికూతురి ముఖాన్ని చూడాలి. ఆ అమ్మాయి కాళ్ళు, చేతులు గోరింటాకుతో చాలా బాగున్నాయి. ఇక ఇప్పుడు మొహం చూడాలి. ఎలా ఉంటుందో ఏంటో ఆ అమ్మాయి ముఖం. కొలంలో వికసించే తామర పువ్వులా ఉంటుందా? ఆకాశంలో చంద్రబింబంలా ఉంటుందా? ఎలా ఉండబోతుందా అమ్మాయి ముఖం అని అనుకుంటూ ఉండగా తెల్లని చీరలో ముఖం మీద కొంగు కప్పుకొని పాల గ్లాస్ తీసుకుని ఆ గదిలోకి అనామిక వచ్చింది. పాలు తీసుకోండి. పాలిప్పుడే వద్దు, మన పెళ్ళై 36 గంటలైపోయింది. ఇప్పుడు నేను మీ టమాటా వంశం ఆచారం ప్రకారం ఇప్పుడు ముఖం చూడాలని మీరు చాలా ఆశగా, ఆతృతగా ఉన్నారు కదూ? అవుననామిక. నేను ఎలా ఉంటానని అనుకుంటున్నారు? పేరులాగే అందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఒకవేళ అందంగా లేకపోతే? మా అమ్మ వాళ్ళు మిమ్మల్ని తమ కోడలిగా సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు కదా. రండి, ఇలా బెడ్ మీద కూర్చోండి. అలా ఇద్దరూ బెడ్ మీద కూర్చున్నారు. రమేష్ నెమ్మదిగా అనామిక ముఖం మీది పరదాని పైకెత్తాడు. అతిలోక సుందరిలాంటి అనామికాని చూసి ఎంతో మురిసిపోయాడు. ఇక అప్పటినుంచి ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.